అందరికీ నమస్తే. వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మీకు నేను జోసా కౌన్సెలింగ్ 2026కి ముందుగానే మీకు ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్ ఎలా చూసుకోవాలి అండ్ సీట్ మ్యాట్రిక్స్ ఎలా చూసుకోవాలి అనేది ప్రీవియస్ ఇయర్ డేటా బట్టి మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అయితే మనకి ఈ జోసా కౌన్సెలింగ్ ఈ ఇయర్ అయితే 2026 మనకి జూన్ 2న అయితే స్టార్ట్ అవ్వాలి ఫస్ట్ వీక్ అరౌండ్‌లో. మనకి జేఈఈ అడ్వాన్స్డ్ అయ్యాక మేలో మనకు రిజల్ట్స్ వచ్చాకైతే ఈ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. అయితే ముందుగా ఒక ఇన్ఫర్మేషన్గా మనం కనుక చూసుకుంటే మనకి ఒక ఐడియా అయితే ఉంటుంది ఆ టైంకి మనకి షెడ్యూల్ రిలీజ్ చేశాక. మెయిన్గా ఇందులో మనకి ఇక్కడ జోసా కౌన్సిలింగ్ 2026 అని కొడితే మనకి ఈ విధంగా జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ అండ్ దాని కింద ఏమేమి చూసుకోవాలనేది ఉంటుంది. ఓఆర్సీఆర్, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్, షెడ్యూల్, సీట్ మ్యాట్రిక్స్. ఇందులో చాలా ఇంపార్టెంట్ సీట్ మ్యాట్రిక్స్. కాబట్టి ఈ సీట్ మ్యాట్రిక్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒక విండోకి అయితే వెళ్తుంది. ఇందులో మనకి ప్రీవియస్ డేటా ఉంటుంది. ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇంకో వెబ్ పేజ్ మీదకి అయితే రీడైరెక్ట్ అవుతుంది. ఇది జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ ఫర్ 2025. ఇక్కడ మనకి ఏమేమి సీట్స్ ఎలా ఉన్నాయి అనేది ఎలా చెక్ చేసుకోవాలంటే ఇన్స్టిట్యూషన్ టైప్. సపోజ్ ఇప్పుడు మనకి ఐఐటీలు మొత్తం 23, ఎన్ఐటీలు వచ్చేసరికి 31, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టిఐస్ ఉన్నాయి కదా. దేనికైనా కూడా మనం చూసుకోవచ్చు సీట్ మ్యాట్రిక్స్. కాబట్టి ఇదే విధంగా 2026కి కూడా రిలీజ్ అవుతుంది. ఐఐటీస్ మీద క్లిక్ చేసి సపోజ్ ఐఐటీస్లో ఒకటి చూద్దాం. ఐఐటీలో మనకి టాప్ ఐఐటీ మెడ్రాస్ కదా. ఐఐటీ మెడ్రాస్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏదైనా మీకు ఏ ఐఐటీ కావాలన్నా ఇంక ఇదే ప్రొసీజర్. సెలెక్ట్ ప్రోగ్రామ్. ఇప్పుడు సపోజ్ సిఎస్సి సెలెక్ట్ చేసాం. మీకు ఏ ఇంజనీరింగ్ కావాలో అది సెలెక్ట్ చేసుకోండి అండ్ సబ్మిట్ క్లిక్ చేయండి. అండ్ సబ్మిట్ క్లిక్ చేశాక ఇక్కడ కనుక చూస్తే మీకు ఇక్కడ లాస్ట్ ఇయర్లో మొత్తం మనకి ఉన్న సీట్స్ ఎన్ని సిఎస్సిలో 87. ఈ 87లో జెండర్ న్యూట్రల్ వచ్చేసరికి 69 అనమాట. అండ్ ఫీమేల్ ఓన్లీ క్యాండిడేట్స్కి మనకి 18 అనేది అలొకేట్ చేశారు. అంటే మొత్తం మనకి ఐఐటి మెడ్రాస్లో ఉన్న లాస్ట్ ఇయర్ సిఎస్సి ఇంటేక్ అయితే 87, అందులో 81 జెండర్ న్యూట్రల్, ఫీమేల్ వచ్చేసరికి 6. అంటే ఇక్కడ ఫీమేల్ సూపర్ న్యూమరరీ అంటే ఏంటంటే ఎక్స్ట్రా సీట్స్ దట్ ఆర్ అలొకేటెడ్ ఫర్ ద గర్ల్స్ స్టూడెంట్స్. అంటే చాలామంది ఐఐటీలకి ఎన్ఐటీలకి గర్ల్స్ అంత వెళ్ళడానికి అంత ఆసక్తి చూపరు కాబట్టి వాళ్ళకి అంటూ ఎంకరేజ్మెంట్ కోసం ఈ సీట్స్ అయితే సపరేట్గా ఎక్స్ట్రా మనకి క్రియేట్ చేయడం జరిగింది. కాబట్టి 81 + 6 తీసుకుంటే 87. అండ్ మనకి ఓపెన్ కేటగిరీ అయితే జెండర్ న్యూట్రల్లో 27 ఉన్నాయి. మనం రిజర్వేషన్ బేస్ చేసుకొని చూసుకోవడమే ఇక్కడ. ఓకేనా. ఎస్టీకి అయితే 5 సీట్లు, ఎస్టీ పీడబ్ల్యూ అయితే ఏం లేదు, ఓబీసీకి 18. అలా మనం దీని ప్రకారంగా చూసుకుంటే మనకు వచ్చిన ర్యాంక్ తగ్గట్టుగా మనకు ఆ ఐఐటీలో వస్తుందా లేదా అనేది మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇన్ ద సేమ్ మేనర్ ఇక్కడ ఎన్ఐటీస్ కూడా అంతే. ఎన్ఐటీస్లో మనకి ఏంటి ఇక్కడ టాప్ ఎన్ఐటీ తిరుచి. కాబట్టి సేమ్ ఎన్ఐటి తిరుచిరాపల్లి మీద క్లిక్ చేసి సేమ్ ఇక్కడ కూడా సిఎస్సి చూస్తే సబ్మిట్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఎన్ని సీట్స్ ఉన్నాయో చూపిస్తుంది. ఓకేనా. టోటల్ సీట్స్ వచ్చేసరికి మనకు 119. అయితే ఎన్ఐటి తిరిచి మనకి తమిళనాడు అదేవిధంగా అదర్ దాన్ తమిళనాడు 2 ఉంటాయి. కాబట్టి 48, 12, అదేవిధంగా 47, 12. ఓకేనా. ఇక్కడ ఎక్స్ట్రా సీట్స్ గర్ల్ సీట్స్ అయితే మనకి ఇక్కడ ఏం లేవు, 0 ఉన్నాయి. ఫీమేల్ ఓన్లీ క్యాండిడేట్స్కి అయితే అవుట్ ఆఫ్ 60 12 అండ్ ఇక్కడ అవుట్ ఆఫ్ 59 12 ఇచ్చారు. జెండర్ న్యూట్రల్ 47, 48 ఉన్నాయన్నమాట. ఈ విధంగా మనం ఐఐటీలకి ఎన్ఐటీలకి ఎన్ని సీట్స్ ఉన్నాయి, మనం ఏ కేటగిరీలో వస్తాం, ఆ కేటగిరీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఆ సీట్స్ ఏ ర్యాంక్కి క్లోజ్ అయిపోయినాయి అనేది లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఇంచుమించుగా మనకి ఇయర్ కూడా అదే విధంగా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే మనం ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్ చూద్దాం. అండ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్ మీద క్లిక్ చేశాక మనకి మళ్ళీ దీనికి కూడా రీడైరెక్ట్ అవుతుంది సైట్. సేమ్ మనకి ఇక్కడ మొత్తం 6 రౌండ్స్లో జరుగుతుంది కదా. కాబట్టి ఫస్ట్ మనం 6th రౌండ్ చూస్తే ఒక ఐడియా వస్తుంది అనమాట. 6th రౌండ్ చూస్తే అంటే లాస్ట్ ర్యాంక్ ఎక్కడి వరకు క్లోజ్ అయింది అనేది మనకు అర్థమవుతుంది. ఐఐటి చూద్దాం ఇక్కడ కూడా. అండ్ ఐఐటి మెడ్రాస్ మనకి మొత్తం ఇందాక 89 ఉన్నాయి కదా. 89లో ఫస్ట్ ఎలా క్లోజ్ అయినాయో చూద్దాం. అండ్ ఇక్కడ సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ కేటగిరీ ఆల్ తీసుకుందాం. కేటగిరీ ఫర్ ఆల్ సబ్మిట్ చేస్తే మనకైతే ఇక్కడ ర్యాంక్స్ వస్తాయి, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్. మనకి ఇక్కడ కంప్యూటర్ సైన్స్లో ఏఐ కనుక తీసుకుంటే ఓపెన్ వచ్చేసరికి
ఓపెనింగ్ ర్యాంక్ 79, క్లోజింగ్ ర్యాంక్ 171. ఇది ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాం. జనరల్ కేటగిరీలో 171 అయితే ర్యాంక్ క్లోజ్ అయిపోయింది. అదేవిధంగా మనకి ఫీమేల్ ఓన్లీ క్యాండిడేట్స్కి అమ్మాయిలకైతే అడ్వాంటేజ్ ఉంది. అప్ టు మనకి ఓపెనింగ్ ర్యాంక్ 389, క్లోజింగ్ ర్యాంక్ 866. ఓకేనా. అండ్ అదేవిధంగా ఓపెన్ పీడబ్ల్యూడి కేటగిరీలో 9 ఉంటే మనకి క్లోజింగ్ ర్యాంక్ కూడా 9. ఎవరికైతే 9th ర్యాంక్ వచ్చిందో వాళ్ళకి అలాట్ చేశారు. అండ్ ఇన్ ద సేమ్ మేనర్ ఈడబ్ల్యూఎస్కి ఓపెనింగ్ ర్యాంక్ 21, క్లోజింగ్ ర్యాంక్ 29. అదేవిధంగా ఓబీసీ ఎన్సీఎల్ నాన్ క్రిమి లేయర్ చూసుకుంటే మనకు ఓపెనింగ్ ర్యాంక్ 26, క్లోజింగ్ ర్యాంక్ 87. అండ్ ఫీమేల్ ఓన్లీ క్యాండిడేట్స్కి అయితే అప్ టు 561 వరకు కూడా వెళ్ళింది. అమ్మాయిలు ఎవరైతే ఐఐటి చేయాలనుకుంటున్నారో ఇన్ కేసు మంచి ర్యాంక్స్ వస్తే వాళ్ళకైతే స్పెషల్ కోటా ఉంది కాబట్టి ఆ కేటగిరీ ఫీమేల్ ఓన్లీ కేటగిరీ వైజ్ అయితే మీకు బెటర్గా ఒక 300, 500 మధ్యలో వచ్చినా కూడా మీకు మంచి ఐఐటీలో సిఎస్సి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. కాబట్టి ఈ విధంగా మనం ఐఐటి మెడ్రాస్కు చూసాం కదా. ఇన్ ద సేమ్ మ్యానర్ ఎన్ఐటి కూడా చూసుకోవాలి అనుకుంటే ఎన్ఐటీస్లోకి వెళ్ళి ఎన్ఐటీస్లో ఇన్స్టిట్యూట్ నేమ్ సపోజ్ ఇక్కడ మనకి ఈ భోపాల్ సెలెక్ట్ చేసుకొని అండ్ కెమికల్ ఇంజనీరింగ్ చూడాలి అనుకుంటే ఇక్కడ కూడా ఆల్. కెమికల్ ఇంజనీరింగ్ ఎక్కడ క్లోజ్ అయిపోయింది అనేది తెలియాలి అనుకుంటే మనకు చూడండి క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసరికి 40,308 ఓపెన్లో. అంటే ఇవి వచ్చేసరికి మనకి కొంచెం ఈ బ్రాంచెస్ కెమికల్ ఇవన్నీ ఎక్కువ మంది తీసుకోరు కాబట్టి ర్యాంక్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి మనకి. ఓకేనా. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్ ఇలా మీరు జాయింట్ సీట్ మ్యాట్రిక్స్ అయితే చూసుకోవాలి. ఫస్ట్ మన కేటగిరీకి ఎన్ని సీట్స్ ఉన్నాయో చూసుకోవాలి. అదేవిధంగా రౌండ్ 6కి వరకు కూడా మీరు హోప్ పెట్టుకోవచ్చు. ఓకేనా. ఫస్ట్ రౌండ్లోనే క్లోజ్ అయిపోయినాయి మనకి. ఇప్పుడు సపోజ్ రౌండ్ 1 చూస్తే మీకు తొందరగా క్లోజ్ అయిపోతాయి. అలానే మీరు టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు. ఓకేనా. కాబట్టి ఐఐటి ఉంది. అండ్ సేమ్ అదేవిధంగా ఐఐటి మెడ్రాస్, ఐఐటి బాంబే చూద్దాం. ఎందుకంటే 66th ర్యాంక్కే క్లోజ్ అయిపోయింది మనకి లాస్ట్ టైం. ఓకేనా. సిఎస్సిఏ చూద్దాం అది కూడా. అండ్ కేటగిరీ ఆల్. ఇక్కడ ఫస్ట్ రౌండ్ చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి 66కే క్లోజ్ అయిపోయింది. బట్ 6th రౌండ్కి వెళ్తే మనకి ఏమవుతుంది, ఇది రౌండ్ 6 దగ్గర ఎక్కడ క్లోజ్ అయింది మనకి ర్యాంక్. రౌండ్ 6 కనుక చూస్తే సేమ్ ఇదే దానికి. రౌండ్ 6 ఐఐటి బాంబే అండ్ ద సేమ్ ఫర్ సిఎస్సి. అండ్ నెక్స్ట్ మనకి సెలెక్ట్ టైప్లో ఆల్ తీసుకుంటే రౌండ్ 6 కూడా మనకి 66కే క్లోజ్ అయిపోయింది జనరల్లో. బట్ ఫీమేల్ చూసుకుంటే మనకి ఇందాక 266 దగ్గర క్లోజ్ అయింది, 369. అలాగే అదర్ కేటగిరీస్కి అయితే మనకి ఈ విధంగా అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. ఓపెన్లో మనకి చెప్పలేం కదా, ఎందుకంటే టాపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెస్ట్ ఐఐటిని ఆప్ చేసేసుకుంటారు. కాబట్టి లాస్ట్ ఇయర్ ఐఐటీలు ఏదైనా తక్కువ ర్యాంక్తో ఫస్ట్ క్లోజ్ అయిన ఐఐటి ఏదైనా ఉందంటే అది ఐఐటి బాంబే. కాబట్టి ఇలాగ రౌండ్ 1లోనే మనకి క్లోజ్ అయిపోయింది, ఛాన్స్ లేదనేది హోప్ వదిలేసుకోవాల్సిన నెసిటీ అయితే లేదు. మనకి రౌండ్ 6 వరకు అయితే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎవరికైతే 500 to 700 మధ్యలో అంటే బిలో 700 ఎవరికైతే ర్యాంక్స్ వచ్చాయో మనకి జేఈఈలో వాళ్ళకైతే డ్యామ్ షూర్గా టాప్ బ్రాంచెస్లో అదే టాప్ మోస్ట్ బ్రాంచ్ సిఎస్సిలో టాప్ ఐఐటీస్లో అయితే సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఈసీకి కూడా ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. కెమికల్కి ఏ బ్రాంచ్ అయినా కూడా ఈ విధంగా ఫాలో అయ్యి మీరైతే ముందుగానే ప్రాక్టికల్గా ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీకు ఆ టైంకి అది హెల్ప్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.